హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు ఇంకొక సింపుల్ డిజైన్ అనేది చూపిస్తాను. ఇది బిగినర్స్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇలా పేపర్ అనేది కట్ చేసుకున్నాను. అంటే మనకి స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ అవి ఉంటాయి కదా, వాటిని ఇలా ఒక లీఫ్ షేప్లో, అంటే అన్నీ సమానంగా రావడం కోసం. ఒకవేళ మీరు ఎవరికైనా ఫ్రీ హ్యాండ్ గీసేయగలము అంటే ఇలా గీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ చూసారు కదా, ఒక 3 పెటల్స్ లాగా, అంటే 3 లీవ్స్ లాగా నేను డ్రా చేస్తున్నాను. ఇది ఏంటంటే నేను ఇక్కడ పక్కన యాడ్ చేశాను కదా, ఆ బ్లౌజ్ అనేది మీరు ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్లియర్గా డ్రాయింగ్తో సహా మొత్తం అన్నీ చూపిస్తున్నాను. అలాగే మీరు వీడియో అనేది చివరి వరకు చూస్తేనే మీకు ఈ బ్లౌజ్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలనేది తెలుస్తుంది. అలాగే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ చూస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారు. మీకు పూర్తిగా చూస్తేనే మీకు అందులో ఏముంది, ఎలా కుట్టుకోవాలనేది అర్థమవుతుంది. మీరు అలా స్కిప్ చేసేయడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా డ్రా చేసుకోవాలి. ఇది మీరు హ్యాండ్కి డిజైన్ చేసుకోవచ్చు, అలాగే నెక్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా డ్రా చేస్తాను కదా, తర్వాత ఇక్కడ ఒక 2 mm బీడ్ అనేది నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకున్నాను. మీరు ప్రతి బీడు కూడా 2 times కింద కుట్టుకోండి, అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇది నార్మల్ నీడిల్తో కుడుతున్నాం కాబట్టి. తర్వాత దాని చుట్టూరు ఇలా షుగర్ బీడ్స్ అనేవి రౌండ్గా సర్కిల్ లాగా ఫామ్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే మధ్యలో మనం టాకాలు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఫస్ట్ గీయడం మర్చిపోయాను. ఇక్కడ మధ్యలో ఏంటంటే ఒక హాఫ్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వస్తుంది, ఒక హాఫ్ వచ్చేసరికి బీడ్ వర్క్ వస్తుంది. సో నేను అందుకనే 2గా డివైడ్ చేసేసాను ఆ లీఫ్ అనేది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను జస్ట్ ఒక సింగిల్ లైన్ థ్రెడ్ అనేది ఎక్కించుకుని 2 sides కలిపి ముడివేసేసాను. ఫస్ట్ ఇలా చైన్ స్టిచ్ అనేది పొడవుగా వేసుకోవాలి. ఇక్కడ నుండి ఏంటంటే మనం ఏదైతే లీఫ్ షేప్ అనేది గీసామో ఆ షేప్లో ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కుట్టుకోవాలి మొత్తం అంతా కూడా. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనము నార్మల్ నీడిల్తో ఏదైనా బ్లౌజ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి, లోడ్ స్టిచ్ అంటాం కదా, ఆ లోడ్ స్టిచ్ కూడా నెక్ చుట్టూరు ఇదే విధంగా వేస్తారు. నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. సేమ్ లుక్ అయితే మాత్రం ఆరీ వర్క్ లుక్కే ఉంటుంది. అంటే మగ్గం వర్క్ బయట చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అలాగే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే నేను చూపించే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ఏంటంటే ఆల్రెడీ మీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి కదా, అంటే మీ ఓల్డ్ బ్లౌజెస్, వాటి మీద డిజైన్ చేసుకునే విధంగానే ఉంటుంది. ఈ డిజైన్ కూడా మీరు నార్మల్ నీడిల్తో మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన మీ ఓల్డ్ బ్లౌజ్ మీద డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎన్ని షుగర్ బీడ్స్ అనేవి పట్టాయో చూసుకుని అలా ఏదైతే లీఫ్ షేప్ ఇటువైపు థ్రెడ్ వర్క్ చేసామో ఇటువైపు అంతా కూడా బీడ్స్తో ఇలా వర్క్ చేసేసుకోవడమే. ఇదైతే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పక్కన ఫోటో యాడ్ చేసిన దానిలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మీకు నేను చూపించాలనుకున్న ప్రతి డిజైన్ కూడా ఫుల్గా చేసి చూపిస్తే ఏంటంటే ఎక్కువ నాకు టైం పట్టేస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా చేసేదానికి. అందుకే మీకు ఇలా క్లాత్ మీద చూపిస్తున్నాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.